కంపెనీ ఎదిగితే నువ్వు ఎదుగుతావు అన్న మాటను ప్రతిరోజు నమ్ముతూ 9 గంటలకి వెళ్ళి 7 గంటలకి వచ్చేవాడిని ఒకరోజు ఆ మాట చెప్పిన వాడినే. కంపెనీ గేటు బయట చూసా అప్పుడు మొదటిసారి నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఇంకో 5 ఏళ్ళు ఇలాగే చేస్తే నా జీవితం ఎక్కడ ఉంటుంది? నెల జీతం పెరగకపోయినా పని మాత్రం ఎందుకు పెరుగుతుంది? బాధ్యతలు కొండలా పెరిగాయి కానీ నా కలలు మాత్రం అదే చోట నిలిచిపోయాయి. జీతం వచ్చిన రోజే పెద్ద పెద్ద కలలు కన్నా నెల చివరికి మళ్ళీ మొదటికి వచ్చేవాడ్నే. నోరు విప్పితే అవకాశం లేదు, నడిచేంత వరకు నడిపించారు, ఆగితే తలుపు చూపించారు, అప్పుడు అసలు నిజం తెలిసింది. జీతం వచ్చింది, జీతం వెళ్ళిపోయింది, కానీ నా సమయం మాత్రం తిరిగి రాలేదు. నేను డబ్బు సంపాదించడం లేదు, సమయాన్ని అమ్ముతున్నా. ఈ దారి ఎక్కడికి వెళ్తుందో ముందే చూసేసా. 7 ఏళ్ళు కాదు 7 నెలలే చాలు, ఈ దారి ఎటు వెళ్తుందో చూడడానికి. ముందున్న వాళ్ళ జీవితాలు నా రేపటిని చూపించాయి. ఉదయం బయలుదేరిన కలలు సాయంత్రానికి అలసిపోయేవి. సోమవారం కోసం బ్రతుకుతూ ఆదివారం కోసం ఎదురు చూసా. కంపెనీ కలల్ని నాదిగా భావించా, నా కలల్ని వాయిదా వేసా. వాళ్ళ భవిష్యత్తు కట్టెలోపే నాది ఎక్కడో మరిచిపోయా. రోజులు మారుతున్నాయి, క్యాలెండర్ చెప్తోంది, కానీ నా జీవితం మాత్రం అదే చోట నిల్చుంది. జీతం వచ్చింది, జీతం వెళ్ళిపోయింది, కానీ నా సమయం మాత్రం తిరిగి రాలేదు. నేను డబ్బు సంపాదించడం లేదు, సమయాన్ని అమ్ముతున్నా. ఈ దారి ఎక్కడికి వెళ్తుందో ముందే చూసేసా. ఆ రోజు ఇంటికి వెళ్ళాక నిద్ర మాత్రం రాలేదు. కంపెనీ గురించి కాదు నా గురించి ఆలోచించా. ఇంకో 5 ఏళ్ళు గడిచాక నేను కూడా అలాగే ఉంటానా అనే ప్రశ్న రాత్రంతా వెంటాడింది. గెండుబడ్డ నిల్చున్న మనిషి ఉద్యోగం కోల్పోలేదు, నా నిద్ర లేపాడు. ఆ రోజు అతన్ని చూడలేదు, నా రేపునే చూసా. జీతం నాకు 30 రోజులు బతకడం నేర్పింది, కానీ 30 ఏళ్ళ భవిష్యత్తు నిర్మించడం నేర్పలేదు. ఈరోజు నా చేతిలో ఉద్యోగం లేకపోవచ్చు, కానీ నా నిర్ణయం నా చేతిలో ఉంది. దారి ఎక్కడికి వెళ్తుందో ఇక నేడే రాస్తున్నా. ఇరు డబ్బు వెంబడి కాదు, నా కల వెంబడి నడుస్తున్నా. ఈరోజు మొదటి అడుగు అంతే.
కొన్ని తలుపులు మోసుకుపోవు, మనల్ని బయటకు పొందవు, మన దారిని చూపిస్తాయి.